తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. అవునయ్యా, మాలో ఉన్న కష్టం, సమస్య, బాధ, మా కన్నీరు, దుఃఖము ఏ మనుష్యుడు మమ్మల్ని అడగలేదయ్యా. మా ప్రతి సమస్యను, మా బాధను దృష్టించి మా దగ్గరకు వచ్చావు. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలిచి ఉండుట, కూర్చుండుట నిలిచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, నీవు బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు, నీవే బాగుగా ఎరిగి ఉన్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, నా చుట్టూ నీవే ఆవరించావు, నడచినను పడుకున్నను, నడచినను పడుకున్నను, అయ్యా నీవే ఎరిగి ఉన్నావు, అయ్యా నీవే ఎరిగి ఉన్నావు. నీ కంటికి మరుగైనది ఏది లేదయ్యా. అయ్యా మా మనస్సు, అయ్యా మా జీవితము, అయ్యా మా పరిస్థితులు, మా సమస్యలు, మా దుఃఖము, మా వేదన, మా ఒంటరితనం, మా ఒంటరి ప్రయాణం, సమస్తం ఎరిగి ఉన్న దేవుడవయ్యా. నీ పరిశుద్ధ సముఖంలో ఉన్న ప్రతి బిడ్డ వారి వారి హృదయాల్లో అయ్యా ఎంత లోతు, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత కలవరాలు, ఎంత భయాలు ఏలుబడి చేస్తున్నాయో ప్రతి బాధ నుంచి విడుదల దయచేయండి, ప్రతి భయం నుంచి విడుదల దయచేయండి, ప్రతి శత్రువుని చెదరగొట్టండి ప్రభు. ప్రతి బిడ్డ జీవితంలో బలమైన కార్యాలు జరిగించి ప్రతి బిడ్డ కన్నీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైన మాత్రమే హస్తాన్ని ప్రజల వైపు చాపి దీవించండి అయ్యా, దీవించండి. మా ప్రతి ప్రార్థనని నీ పరిశుద్ధ సముఖంలో చేర్చుకొని నూరంతల ప్రతిఫలం దయచేయండి అయ్యా. ప్రజల జీవితాల్లో కార్యాలు జరిగించండి, ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి తండ్రి. ఈ సమయంలో అయ్యా నీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. నా ఆలోచన, నా తలంపు కాదయ్యా, నీ మాటలే, నీ స్వరమే, నీ ఉద్దేశాలు అయ్యా, నీ యొక్క చిత్తాన్ని బయలుపరిచి నాతో, మాతో, మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని ఆశీర్వదించమని, నీ సన్నిధిలో అయ్యా ఉండు నాయన. సకల ఆశీర్వాదములు నాయన నీ ప్రజలపైన కుమ్మరించి దీవించి మహిమనందుకోమని, వాక్యముఖంగా మమ్మల్ని సరిచేసి కట్టి దీవించి బలపరిచి మహిమనందుకోమని యేసయ్య నామమున నడుచున్న పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. కూర్చుందామా దేవుని సన్నిధానంలో. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆయన గొప్పవాడు. మనం మంచివారం కాకున్నప్పటికైనా మంచి దేవుడు కదా. మన ప్రతి పరిస్థితి తెలుసు, మన ప్రతి బాధ తెలుసు. మనల్ని సంతోషంలో ఉన్నప్పుడు వచ్చి ఎంతో ప్రేమించిన వాళ్ళు మన దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని చులకన చేస్తూ ఉంటారు. కానీ మన దుఃఖంలో మనతోటి ఉండే దేవుడు, మన సంతోషంలో కూడా మనతో సంతోషించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప ప్రేమ మనం ఎవ్వరిలో కూడా చూడలేము. ఆయన ఒక్కడే మనల్ని ప్రేమించి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండువాడు. కాబట్టి ఒకే ప్రేమతో మనల్ని పిలుచుకున్నప్పుడు, మనల్ని దర్శించినప్పుడు మన పట్ల ఏ ప్రేమ చూపాడో నేటి దినం వరకు కూడా అదే ప్రేమతో కొనసాగిస్తున్న యేసయ్యకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించి మేమెందుకు శ్రమల పాలవ్వాలి, దేవుణ్ణి ఆశ్రయించి
మా జీవితంలో ఇలాగెందుకు జరగాలి, ఈ నష్టం ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ సమస్య ఎందుకు, దేవుణ్ణి ఆశ్రయించక ఎటు పడితే అటు తిరిగే వాళ్ళు, ఎలా పడతాలే జీవించే వాళ్ళు చాలా బాగున్నారు కదా. రేపటి రోజు ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పటికైతే బాగానే ఉన్నారు కదా. మరి మేమెందుకు ఇన్ని బాధలు పడాలి, మేమెందుకు ఎంత నలిగిపోవాలి, మేమెందుకు ఇలా నలపబడాలి, ఎందుకు విరిగిపోవాలా, మేము ఎందుకు కొట్టబడాలా, మాకు ఎందుకు ఈ గాయాలు అనే ప్రశ్న చాలామంది హృదయాల్లో మెదులుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అనిపించలేదా ఎప్పుడు? చెప్పండి. మేము దేవుని నమ్ముకొని మాకెందుకు, ఎందుకు నమ్మాలి? కొంతమందికి ఆలోచన, ఎందుకు నమ్మాలి అనే ఆలోచన ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మాము, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం అనే భ్రమలోనే ఉండిపోతాం. నిజముగా దేవుడు మనతో ఉన్నాడా, మనలో ఉన్నాడా, మనం ఆయనతో సహవాసం చేస్తున్నామా, మనకు ఆయనకు ఉన్న సత్సంబంధం ఏంటి? చూడండి, అందరూ ఒకేలాగా మనతో వ్యవహరించట్లేదు. బయట వ్యవహరిస్తారా చెప్పండి? మన ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకళ్ళ ప్రేమ ఒకలాగా ఉంటుంది, ఇంకొకళ్ళ ప్రేమ ఇంకోలాగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళకే మన మీద ఎన్నో ద్వేషాలు ఉంటాయి, ఎంతో అసూయలు ఉంటాయి, ఎన్నో భేదాలు ఉంటాయి, ఎన్నో వ్యతిరేకతలు ఉంటాయి మన ఇంట్లో వాళ్ళకి. అలాంటిది బయటకు వెళ్తే ఇంకా రకరకాలైన వ్యతిరేకతలు ఎదుర్కొంటాం. ఎందుకు? వాళ్ళతో మనకు సత్సంబంధం సరిగ్గా లేదు, వాళ్ళతో మనం సావాసం చెయ్యం, వాళ్ళ స్వభావంతో మన స్వభావం కలవదు, వాళ్ళ మాటలతో మన మాటలు కలవవు, వాళ్ళ ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. అదే ఫ్రెండ్షిప్ ఉన్న చోట ఇద్దరు ఒకేలాగా ఉండడానికి, ఒకేలా మాట్లాడడానికి, ఒక చోటుకే వెళ్ళడానికి, మంచి సావాసం చేసే వారి మధ్యలో మంచి సంబంధం ఉంటుంది. అదే వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడని దగ్గర భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి, వ్యతిరేకత కలుగుతుంది. అవునా? వాళ్ళు ఎంత హాయ్ బాయ్ అనుకున్నా అది ముఖస్థుతి మట్టుకే తప్ప వాళ్ళ లోపల ఆ ప్రేమ ఉండదు. ఎందుకంటే వాళ్ళతో సావాసం లేదు కాబట్టి, వాళ్ళతో ఏ సంబంధం లేదు కాబట్టి. ఏదో ముఖపరిచయం వల్ల మనకి ఏదైనా సహాయం చేస్తారా? మన గురించి సంవత్సరాల తరబడి ఏదైనా తెలుసుంటేనే మన మంచివారమా చెడ్డవారమా అని వాళ్ళకి చాలా లోతైన అనుభవం ఉంటే తప్ప మనకి ఏది సహాయం చేయరు. అవునా? మరి అలాంటిది మనం ప్రభువుని నమ్మాం, ఆయన అంగీకరించాం, రక్షణ పొందాం, బాప్తిజం తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం అంటే సరిపోద్దా? మన లోతైన అనుభవము ఎలాగుంది, మన దేవునితో సంబంధం ఎలాగుంది, మనం దేవునితో ఏ రీతిగా నడుచుకుంటున్నాం, మనం ఏమేమి మాట ఇస్తున్నాం దేవునికి, ఆ మాటల్లో నిలబడ్డామా, ఏమేమి నిబంధన చేసుకుంటున్నాం, ఆ నిబంధనలో నిలబడ్డామా, దేవుని ఆజ్ఞల్లో నిలబడ్డామా, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నామా? చూడండి, ఏదైనా తోట వేసింది దేవుడే, దాంట్లో వాళ్ళకి అవసరాలన్నీ కూడా ఏమేం కావాలో పెట్టింది దేవుడే, నేలమంటిని తీసి నరులుగా చేసింది దేవుడే. అవునా? అవన్నీ దేవుడే. ఆ మంచి తోటలో నివసిస్తున్నాము అని వాళ్ళు ఉన్నారు. చల్లపూట వచ్చి దేవుడు సహవాసం చేస్తున్నాడు, మాతో ముచ్చటిస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఒక దినాన ఎప్పుడైతే దేవునికి ఆదామవ్వకి ఎప్పుడైతే మధ్యలో సంబంధం కట్ అయిపోయిందో, చూడండి, ఏదైనా తోటలోనే ఉన్నారు, దేవునితో సహవాసం చేస్తున్నాం, మాకు దేవుడే అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుడు లేనప్పుడు, ఎప్పుడైతే అపవాది స్వరం వినడం ప్రారంభించారో, ఎప్పుడైతే దేవునితో సంబంధం, చూడండి, లోకముతో స్నేహము, దేవునితో వైరము. కాబట్టి చూడండి, ఎప్పుడైతే లోకంతో స్నేహం చేయడం మొదలు పెడతామో దేవునితో మనకు వైరం ప్రారంభమో. దేవునితో యుద్ధం చేసి ఎవడైనా గెలవగలడా? దేవునితో విరోధమై ఎవడైనా బ్రతికి పట్టగట్టగలరా? మరి దేవునికి కట్ అయిపోయినప్పుడు, మన సంబంధం కట్ అయినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఆదాము అవ్వలు ఎక్కడున్నారు అంటే ఏదైనా తోట అవతలు ఉన్నారు. ఎక్కడైనా కానీ శత్రు మన జీవితంలో చొరవబడితే శత్రు వెళ్ళగొట్టబడాలి. కానీ ఎవరు వెళ్ళగొట్టబడ్డారు? బయటకు ఎవరిని వెళ్ళగొట్టేస్తాడు దేవుడు? ఆదాము అవ్వలని వెళ్ళగొట్టేస్తాడు. దేవునితో సంబంధం కట్ అయిపోతే వాళ్ళు ఇంకా దేవుని ప్రజలే, దేవుని చేత నిర్మించబడ్డ వాళ్ళే, వాళ్ళు దేవుడు తప్ప ఇంకోటి లేదు వాళ్ళ జీవితంలో, వాళ్ళు భక్తి కలిగిన వారే. కానీ వారిలో దేవుని యొక్క సంబంధం కోల్పోవడం చేత, వాళ్ళతో ఉన్న సహవాసం, ఎప్పుడైతే దేవునితో ఉన్న సహవాసం తొలగిపోవడం చేత వాళ్ళు ఏమయ్యారు? దేవుని ప్రజలే, కానీ ఏదేను ఒక సురక్షితమైన
కంచె తొలగించబడ్డది, బయటకి ఎల్లగొట్టబడ్డారు. భయంకరమైన శాపాన్ని అనుభవించవలసిన పరిస్థితి వారి జీవితంలోనికి దిగి వచ్చింది. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడంటే, అల్పులము అభాగ్యులం మట్టి వంటి వారు. ఎక్కడైనా మట్టి ఉందంటే తొక్కం మనం కదా, ఎక్కడైనా మట్టి అంటుకుంటది అంటే అక్కడ కూర్చోం, అవునా? అలాంటి మట్టి వంటి మనుషులం, నేల మట్టితో నరులను చేసిన మనం, మట్టి వంటి వారమైన మనం, సర్వోన్నతుడైన దేవుడు ఒక మనుష్యునితో సహవాసం చెయ్యాలని, ఒక మనుష్యుడితో సంభాషించాలి, ముచ్చటించాలని, ఒక మనుష్యుడు సహవాసం కావాలని ఎంతో కోరుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మనం ఎంత భాగ్యవంతులమో మనకు అర్థం కాదు. అర్థం కాకేటువంటి పనులు చేస్తూ ఉంటాం. లోకం మాట వినడానికి, లోకంతో నడవడానికి, లోకంతో స్నేహం చేయడానికి, లోకాన్ని ప్రేమించడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరానికి వస్తేనే మనము క్రైస్తవులమని, దేవుని ప్రజలమని కాదు. మనం ఎక్కడున్నా దేవుని ప్రజలమే. కానీ ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని సహవాసం కోల్పోతున్నామా, దేవుని ప్రేమను కోల్పోతున్నామా, దేవుని నుండి వేరవుతున్నామా అనేది మాత్రం మనము గ్రహింపులో ఉండాలా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే, నేను మీకు తోడై ఉంటా. నేను ఎప్పుడు ఏ పరిస్థితిలోనే, ఏ స్థితిలో ఉన్నా నేను మీకు తోడై ఉంటా. చూడండి, మోషే తర్వాత యెహోషువకు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమని? నేను మోషేకి ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలాగే తోడై ఉంటా. చూడండి, దేవుడు తన ప్రజలు నడిపించిన విధానం ఎంత గొప్పగా ఉన్నదండి. అసలు ఎన్ని రకాలుగా దేవుడు తన ప్రజలతో సావాసం చేయాలి. బయటకు వెళ్ళగొట్టినా, చూడండి, వెళ్ళగొట్టినా కానీ వాళ్ళ మీద ప్రేమ పోలేదు, వాళ్ళ మీద జాలి దయ పోలేదు, వాళ్ళని ప్రేమించుట మానేయలేదు దేవుడు. ఎప్పుడు కూడా వాళ్ళ మీదే మనసు, ఎప్పుడు కూడా వాళ్ళ మీదే ఆలోచన, ఎప్పుడు కూడా అయ్యో నా బిడ్డలు ఏమైపోతారో, నా ప్రజలు వాళ్ళు మూలుగ్గానే వచ్చేస్తాడట. ఇశ్రాయేలు ప్రజలు మూలుగులు విని ఉన్నత సింహాసనం దిగి వారి మధ్యలోనికి వచ్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మోషేనంటాడు, మోషే ఇదిగో నా ప్రజలు మూలుగుతున్నారు, వ్యర్థమైన భయంకరమైన ప్రయాసల చేత ఐగుప్తు దాసత్వం అని కాడి కింద నలిగిపోతున్నారు నా ప్రజలు. లే, నా ప్రజల దగ్గరికి రా అని చెప్పేసి మోషేని బలపరిచి తన ప్రజల దగ్గరికి నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క దేశంలో, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10 తెగుల చేత మొత్తి మరి ఆ ఫరో హృదయాన్ని మార్చి ఆ ప్రజల్ని బయటకు రప్పించాడు. మరలా ధర్మాలను చూస్తున్నాడు శత్రువు. ఈ శత్రువులు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు కదా, మన చుట్టూ ఉంటారు, మన కుటుంబంలో ఉంటారు, మన పక్కలో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ధర్మాల పట్టుకోవాలా, ఏదో రకంగా కష్టపెట్టాలా, గాయాలు చేయాలా, నలిపేయాలా అన్న భయంకరమైన కక్షపూరితంగా ఉంటారు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. ఏమంటున్నాడు? సాగిపోండి. ఎవరికి ధైర్యం ఉంటే సముద్రంలో పడిపోవడానికి? ఏంటి దేవుడు సముద్రంలో పడిపోమంటున్నాడా? మనకు కూడా అలాగే ఉంటాయి. ఏంటి చచ్చిపోమంటున్నాడు దేవుడు? ఏంటి వీళ్ళ ముందుకెళ్ళి, గొలియాతు ముందుకెళ్తే దావీదు పరిస్థితి ఏంటి? వాడు చూస్తే అంటున్నాడు, ఈయన చూస్తే ఎలుకంటున్నాడు. ఎలాగెళ్ళిపోతాడు గొలియాతు మీదకి? ఏంటి సావమంటున్నాడు దేవుడు? లేదు, ధైర్యంతో సైన్యములకు అధిపతి యెహోవా నామం పేరట నేను వస్తున్నానని ముందుకెళ్ళినప్పుడు దావీదు కాదు యుద్ధం చేసింది, దావీదుతో దేవుడే యుద్ధం చేయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజల కోసం దేవుడు ఏమైనా చేస్తాడు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా కోసం, మన కోసం మన ప్రభు ఏదైనా చేయగలడు. ఏదైనా చేయడానికి సమర్థత కలిగిన దేవుడు మన ప్రభు ఒక్కడే. నమ్మిన వారు బిగ్గరగా దేవుని స్తుతించండి. ఏదైనా చేస్తాను నీకోసం నేను అంటున్నాడు ప్రభు. నీకోసం నేను ఏదైనా చేస్తాను, ఎక్కడికైనా వస్తాను నీకోసం, ఏదైనా దాటిస్తాను నిన్ను. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రం ఉంది, ఓ తొట్లో నీళ్లు, చెరువులో నీళ్లు కాదు అవి. సముద్రము లోతెంతో కూడా తెలీదు. అలాంటి సముద్రాన్ని ఏం చేస్తాడు? నా ప్రజలు అయ్యో నడవాలి కదా, వాళ్ళకి రోడ్డు కావాలని చెప్పేసి వాళ్ళకి ఏం చేస్తాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు. ఆరిన నేల మీద ప్రజల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒడ్డు చేరే లోపల
ఈ ఫరో సైన్యం అంతటిని నేలమట్టం చేసి వారి కిరీటాలు, వారి వస్త్రాలు, వారి శవాలు లేసేలాగా దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. శత్రు పీడ విరిగిపోయేలాగా దేవుడు చేశాడు. శత్రు భయం లేకుండా ప్రజలకి గొప్ప విడుదలనిచ్చాడు. ఏంటి ముందేమో ఎర్ర సముద్రం ముందేమో భయపడ్డారు, కలవరపడ్డారు, ఆందోళన పడ్డారు. వారి హృదయం అంతా కలవరాలతో ఒడ్డు చేరేసరికంటే ఆ భయాలన్నింటినీ దేవుడు తొలగించాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో ఏం జరిగింది? దేవుని మాట ప్రకారం ముందుకు సాగిపోవడం ద్వారా, ముందుకు నడవడం ద్వారా, దేవుని మాట వినడం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాన్ని అక్కడ జరిగించాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మాటనే విన్నారు. అక్కడ ఏం జరిగింది? మధ్యలో అగ్ని స్తంభము, మేఘ స్తంభము, వారికి తోడుగా అగ్ని స్తంభం ద్వారా, మేఘ స్తంభం ద్వారా వెనకను ముందును వారికి తోడుగా ఉండి ప్రజలందరినీ సురక్షితంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అర్ధంతరాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు, అన్యాయంగా మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. మన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుంటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇజ్రాయేల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఎవరైతే బాధించారో, సిగ్గుపరిచారో, అవమానపరిచారో వాళ్ళ ఎదుటే ఇదిగో మన పితరులకు తోడై ఉండినట్లుగా మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మనకు తోడుగా ఉండి, మనం ఎక్కడెక్కడైతే అవమానపరచబడ్డామో, సిగ్గుపరచబడ్డామో అక్కడే వారి కన్నుల ఎదుటే మనల్ని దేవుడు గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, అందరు చెప్పండి, యేసయ్యా నన్ను గొప్ప చెయ్య ఈరోజు స్టార్ట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదలు పెట్టడం అంటే ఏంటి? ప్రారంభించడం అనే కదా. మనల్ని కూడా, మన సంఘాన్ని, పరిచర్ని, మన వ్యక్తిగత ప్రతి ఒక్కరిని కూడా, కుటుంబాలని, మన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ రోజు నుంచి మనల్ని ప్రారంభ పెడుతున్నాడు. ఏంటి? గొప్ప చెయ్య ప్రారంభం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గొప్ప చేయడానికి స్టార్ట్ చేస్తున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేడు వారి కన్నులందరి ఎదుట నిన్ను నేను గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మన వాగ్దానం. ఆయన తోడుగా ఉంటే తప్ప ఈ వాగ్దానం నెరవేర్చబడదు. ఆయనతో సహవాసం చేసినప్పుడు వాగ్దానాలు పొందుకున్నామంటే నెరవేర్చబడట్లేదంటే, నీ వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలా, దేవునితో నీ సహవాసం చేయాలి, దేవుని కనుచూపులో నువ్వు ఉండాలి, దేవునితో మంచి సత్సంబంధం కలిగి ఉండాలి. ఏదో హాయ్ బాయ్ అన్నట్టుగా చెప్పి వెళ్ళిపోవడం కాదు. దేవునితో పెనవేసుకొని ఉండే అనుభవం, మంచి స్నేహబంధం, మంచి లోతైన దేవునితో అంటుకట్టే విధానం మనం కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలోనికి పొర్లి ప్రవహిస్తాయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయి మొదలు పెట్టదను. మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువడని నిబంధన మందసము యాజకులకు ఆజ్ఞాపించుము. ఇప్పుడు మొదలు పెట్టాడు. వాగ్దానాలు చూస్తే అబ్బా అన్నట్టుగా ఉంటాయి కదా, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే మనం చేయవలసిన పని చాలా కష్టతరంగా ఉంటుంది. ఏమంటున్నాడంటే యోర్దాన్ నది, అందులో యాజకులకు ఏమని చెప్పమంటున్నాడు యెహోషువకి? నీవు నిబంధన మందసం ఎత్తుకొని ముందుకు నడువమని చెప్పి ఆజ్ఞాపించు. ఎవరు నడుస్తారు? నీళ్ళలో నడుస్తుంటారా? మునిగిపోతారా? చెప్పండి. నీళ్ళ మీద నడుస్తారా? వాళ్ళు కాదు కదా. మునిగిపోతారా లేదా? ఎవరైనా ధైర్యం చేస్తారా? ముందుకు వస్తారా? కానీ రావాలా, అనుకూల పరిస్థితిలో మనకు అనుకూలమైనవి చేయమన్నప్పుడు చేయడం పెద్ద గొప్ప విషయం కాదు. అననుకూల పరిస్థితిలో దేవునికి నమ్మకస్తులుగా, దేవునితో సహవాసం చేస్తూ, దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ,
దానిని అనుసరిస్తూ నడిచే విధానంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. చూడండి, కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించి, దేవుని మాటలు వినండి, వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానును దాటబోవుచున్నది గనుక జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీలను, హిత్తీలను, హివ్వీలను, పెరిజీలను, గిర్గాషీలను, అమోరీలను, యోబూసీలను వెళ్ళగొట్టుననియు దీని వల్ల మీరు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు వినండి. సర్వలోకనాథుడకు మందస్సము మనకు ముందుగా వెళ్ళాలి. కాబట్టి చూడండి, దేవుడు, జీవం గల దేవుడు ఎక్కడున్నాడట? మన మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవం గల దేవుడు ఈ కల్వరి డెలివరెన్స్ మినిస్ట్రీస్ లో మన మధ్యలోనే ఉన్నాడు. మన కుటుంబంలో మన జీవం కలిగిన దేవుడు మన కుటుంబము మధ్యలో ఉన్నాడు. మన హృదయములో మన జీవం కలిగిన దేవుడు మన హృదయములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, జీవం కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిసీలను ఈ శత్రువులందరినీ కూడా వెళ్ళగొట్టుననియు దీని వల్ల మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. నిబంధన మందసం ఎప్పుడైతే యాజకులు యోర్దాన్ని దాటి వెళ్తారో ఈ శత్రువులందరూ కూడా వెళ్ళగొట్టబడతారు. అది నమ్మాల, మన మధ్యలో దేవుడు ఉన్నాడని మీరు తెలుసుకుంటారు అప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప పరీక్ష. చూడండి, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవునికి స్తోత్రం. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లిపారును. చూడండి, కోతకాలం వచ్చినప్పుడు వర్షాలు పడుతుంటే ఆ గట్ల మీద నుంచి కూడా కొన్ని చెరువులకు చూస్తూ ఉంటాం మనం కదా, కొన్ని నదులకు చూస్తూ ఉంటాం, బాగా పొర్లి పొర్లి ప్రవహిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే కొన్ని ఊర్లు కొట్టుకుపోతాయి కదా, సరైన దానికి ప్రొటెక్షన్ లేకపోతే ఆ నీరు కాసే గోడలు ఆ స్థలాలు లేకపోతే మాత్రం ఆ ఇల్లులు విజయవాడ ఎలాగైపోయింది అలాగైపోతాయి, భయంకరమైపోతాయి. అలాంటి మరి ఇది కోతకాల సమయం కాబట్టి పొర్లి ప్రవహిస్తాయి నీళ్లు. కానీ మీరు మందసం పట్టుకొని మీరు వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి. నేను మీ మధ్య ఉన్నాడనడానికి చూడండి, ఆ నీళ్ళట అరికాలు ఇలా తగలగానేనట అవి రాశిగా నిలిచిపోయేలాగా దేవుడు చేస్తానని మాట ఇచ్చాడు, వెళ్ళమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అలాగే వెళ్ళారు. చూడండి, నిబంధన మందసము మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి. మందసానికి జనులకు చాలా దూరం ఉండాలని చెప్పాడు. ఎందుకనంటే మిమ్మల్ని ఏ రీతిగా నేను నడిపించానో మీరందరూ కూడా చూసుకుంటూ రావాలి. మందసం వెనకాతల పడి రావడం కాదు. మందసానికి ప్రజలకి చాలా వ్యత్యాసం ఉండాలని చెప్పాడు దేవుడు. మిమ్మల్ని ఏ రీతిగా అద్భుత ఆశ్చర్య కార్యాల చేత ఏ రీతిగా నేను నడిపించుకొచ్చానో మీరు చుట్టూ తెలుసుకుంటూ రావాలి. ఆ మందసం ముందుకు వెళ్తుంటే మరలా దేవుడు ఏం చేస్తాడో మీ అందరు చూడాలి అని జనులకి మందసాన్ని మోసే యాజకులకి మధ్యలో మందసానికి మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. వాళ్ళు ముందు వెళ్ళారు, యాజకులు మందసాన్ని పట్టుకొని వెళ్ళారు. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళట నీటి అంచున మునగ్గానే, నీటి అంచుకు జస్ట్ ఇలాగా కాళ్ళు పెట్టారట, అంతే. ఎవరికంటే ధైర్యం ఉంటుంది? ఆ కాళ్ళు అక్కడ పెడితే మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో, ఇదేం పని చేయమంటున్నాడు, రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? సాగిపోండి అన్నాడు. మీరు వెళ్ళాలి. మీరు ఎప్పుడైతే అవతల దాటుతారో చూడండి, ఎర్ర సముద్రము ఎప్పుడైతే అవతల పక్క దాటారో శత్రు భయము భయంకరమైన పీడలన్నీ అక్కడ విరిగిపోయినట్టుగా వాళ్ళు భావించారు. వారి నెమ్మది కలిగి దేవుని స్తుతించకుండా ముందుకు సాగారు. ఇప్పుడు కూడా నేను అదే చేయబోతున్న, మందసం ఎత్తుకొని వెళ్ళండి, మీ మధ్యలో నేను ఉన్నానా లేదా అని మీరు తెలుసుకుంటారని చెప్పి వారిని పంపుతున్నప్పుడట యోర్దాను దగ్గరకు వచ్చి యాజకులు అరికాళ్ళు తగిలాయట నీటికి, అంతే. అవి ఏమయ్యాయి? నీళ్లు నీటి అంచున మునగ్గానే పై నుండి పారు నీళ్లు బహు దూరమున సరేతాను నొద్దనున్న
ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. దేవునికి స్తోత్రం. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునని బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసము యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదమొట్టు వరకు ఇజ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద దాటుకుంటూ వచ్చారట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, దేవుడు తన ప్రజల కొరకు ఏదైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం. యాజకులు మందసాన్ని ఎత్తుకొని ఆ యోర్దాను కాళ్ళ అంచుకు దాకింది రాశిగా దేవుడు చేసేసి రహదారిగా చేస్తాడు. ఆ మధ్యలో ఆరిన నేల మీద ప్రజల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరికోను దాటి వెళ్ళడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక పగోడి దగ్గర నుండి, ఒక శత్రువు దగ్గర నుండి, ఒక భయంకరమైన అపాయం నుంచి, ప్రమాదం నుండి దాటి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు ఈ దినాన ఏ స్థితిలో ఉన్నావేమో కానీ ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ యెరికోను దాటించినట్లుగా, యోర్దాను నదిలో ఆరిన నేల మీద నడిపించినట్లుగా, అద్దరికి నడిపించి చేర్చినట్లుగా నిన్ను కూడా నీ భయంకరమైన సమస్య యోర్దాను వంటిదేమో, నీ యోర్దానుని కూడా దేవుడు దాటించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దాటలేని పరిస్థితి ఏమో, నువ్వు జయించలేని పరిస్థితి ఏమో, కానీ మన దేవుడు నిన్ను, నీ యోర్దానుని దేవుడు దాటించబోతున్నాడు. నా యోర్దానుని దేవుడు దాటించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వారు బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, నా దేవుడు నా యోర్దానును నేడు నన్ను దాటించబోతున్నాడు. నన్ను దాటించబోతున్నాడు. నేను దాటలేని పరిస్థితిని నా ప్రభువు నన్ను దాటించబోతున్నాడు. నన్ను దాటించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంతే, నమ్మితే నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు జరుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు 13:31 ఉంటుంది, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు మాత్రం నిలిచిన అంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పాడు, చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడా? వెనక్కి వెళ్ళిపోలే. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా యెహోషువ ఆజ్ఞాపించాడు. మందసం మోసే యాజకులు విన్నారు, వెళ్ళారు. ప్రజలు ఆ తర్వాతే వచ్చారు. రాశిగా నిలిచిపోతాయని చెప్పాడు. అరికాలు తగిలితే చాలు నిలిచిపోతాయి అన్నాడు. నిలిచిపోయాయి. అద్దరికి దాటాడు. శత్రువులు ఎంతమంది, కనానీయులు, హివ్వీలు, హిత్తీలు, పెరిజీలు, హెబూసీలు అందరినీ కూడా దేవుడు వెళ్ళగొడతానన్నాడు. వెళ్ళగొట్టాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇవన్నీ కార్యాలు మన జీవితంలో జరగాలి అనుకున్న ప్రతి కార్యాలు, మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయంటే దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యాలన్నీ జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయండి? ఆదాము దేవునితో సహవాసం ఆ రీతిగానే ఉంటే ఈరోజు ఈ శాపం మనకి వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు ఆదాము ఏదోన్లో నుండి వెళ్ళగొట్టబడే పరిస్థితి వచ్చేదే కాదు. ఆదాము ఎవరు? ఆదాము దేవుని సంబంధే, దేవునితో సహవాసం చేసేవాడే, దేవుని వ్యక్తే, దేవుని ప్రేమించేవాడే. కానీ సహవాసం లోపించిన కారణం చేత ఏదేనులో నుండి, అంటే గొప్ప ఆశీర్వాదంలో నుండి శపింపబడిన స్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఎదురయ్యింది. దేవునికి స్తోత్రం. మనందరం దేవుని ప్రజలమే. దేవుడు రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళమే, రక్షణ పొందిన వాళ్ళమే, బాప్తిసం పొందిన వాళ్ళమే, మంచిగా దేవుని భక్తిలో నడుస్తున్న వాళ్ళమే, ప్రార్థిస్తున్న వాళ్ళమే, ఆరాధిస్తున్న వాళ్ళమే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న వాళ్ళమే. కానీ దాన్ని లోతుగా నాటుకోకపోతే, దేవునితో మంచి సంబంధం లేకపోతే, మంచి సావాసము లేకపోతే, ఆయన ప్రేమ మనలో నిలిచి ఉండకపోతే, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కార్యం జరిగే. మేము క్రైస్తవులం, దేవుని బిడ్డలం, ప్రార్థించేవారం, ఎన్ని చెప్పుకున్నా దేవుని బిడ్డలారా, సావాసం అనేది లేకపోతే సింపుల్గా మానేస్తాం దేవుని సన్నిధి కదా. ఏదో మా పెళ్ళికి వచ్చినట్టు, మా ముహూర్తానికి వచ్చినట్టు, మా యొక్క కార్యక్రమాలకు వచ్చినట్టుగా
ఓ రోజు వస్తే ఓ రోజు రాకపోకుండా, లేకపోతే ఒక సమయంలో ఉంటే ఒక సమయంలో ఉండకపోకుండా, లేదంటే ఇది పెద్ద విషయం కాదు, మాకు ఇంకా దీనికి మించిన ఏవో కార్యక్రమాలు ఉన్నాయన్నట్టుగా భావిస్తూ ఉంటారు. నీ ఆశీర్వాదం ఎక్కడుందనంటే దేవుని సన్నిధిలోనే, దేవుని సన్నిధిలో దేవునితో చేసే సావాసంలోనే ఉంటుంది. ఆదాముకు అవసరమైన అన్ని ఏదేనిలోనే ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఆదమా ఎక్కడున్నావు అని ఎత్తుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నావు ఈరోజు రాలేని వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు దేవుడు. అమ్మా ఎక్కడున్నావు, నాన్న ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు అంటే నిన్ను మించినది నాకు ఒకటి దొరికింది కాబట్టి నేను వెళ్ళి తినేసాను అంటే, మరి తినేస్తే నువ్వు కష్టపడి నువ్వు ఈ నాటని చెట్లు, ఇవి నువ్వు పండించని కాయలు, ఇవన్నీ పళ్ళు నావివన్నీ. కాబట్టి నువ్వెవరైతే మాట్లాడి నీకంతా నాకన్నా మించిందని నీకు అనిపించింది, బయటకు వెళ్ళి సేద్యం చేసి పంట పండించి తిను. అది ఎంత కష్టమో అప్పుడు అర్థమైంది, బయటకు వెళ్ళాక. అప్పటిదాకా అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. కష్టాలు బాధలు ఎప్పుడు మొదలైతే తెలుసా? దేవునితో సావాసం కోల్పోయినప్పుడే, దేవుని సన్నిధికి రానప్పుడే. ఎందుకంటే ఎందుకు పిలుస్తాం? ఎందుకు వస్తారు దైవజనులు? ఇంటికి ఎందుకు వస్తారు? దేవుని బిడ్డలారా, దైవజనులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు దేవుని సన్నిధిని పట్టుకొని వస్తారు, దేవుని సన్నిధిని మోసుకొని వస్తారు. వాళ్ళ అరికాలు తగిలితే చాలు దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో అడుగు పెడితే చాలు, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. యోర్దాన్లు వెలగొట్టబడితే ఎరుకోలు దాటించబడతావు నువ్వు, నీ పరిస్థితి మారిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు దేవుని సన్నిధానికి రావాలా. నువ్వు పెండ్లికి రాకపోతే, నువ్వు ఈడు రాయకపోతే, నువ్వు ఇదే జరుగుతుంది. అలాంటి ఇక్కడ ఉండవు. నువ్వు దేవునితో మంచి సంబంధం కొరకు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, దేవుని సాక్షిగా ఉండడానికి, దేవునికి నమ్మకస్తురాలిగా మంచి విశ్వాసంలో ఎదగడానికి దేవుని సన్నిధికి రావాలా. రాజయ్యుండి పిచ్చోడండి దావీదు. ఎందుకు దేవుని మందిరాన్ని అంత ప్రేమించాడు? నీ మందిరంలో, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం నాకు ఇవ్వు ఎందుకంటే అడిగాడు. పిచ్చోడా? రాజు కిరీటం పెట్టాడు, దేవుడు సింహాసనం ఎక్కించాడు, రాజవస్త్రాలు ఇచ్చాడు. మంచిగా అనుభవించకుండా మరలా మందసం మోసుకుంటా వస్తే, చప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా ఒంటి మీద బట్టలే ఊడిపోతున్నాయో తెలీదు, నాట్యం ఆడుతూ దేవుని ఎందుకు స్తుతించాడు? పిచ్చోడా? చెప్పండి, పిచ్చోడా? మనమే గొప్పోళ్ళమా? చెప్పండి. ఓ రోజు వస్తే ఒక రోజు రాకుండా దేవుని సన్నిధి నిర్లక్ష్యపరిచి వెళ్తే ఎటే వెళ్ళకపోతే, దీనికన్నా మించింది మాకు ఎంత మించింది అయినా వెళ్ళొద్దు మీరు. ఇక్కడ ఏదో నష్టం వస్తుందని మీకు చెప్పట్లేదు నేను, మీరు నష్టపోతారని చెప్తున్నా నేను. అర్థమైందా? అందరు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఒక్కరోజు దేవుని సన్నిధిలో లేకపోతే నీకు గడగడ వణకాలి. అమ్మో, నేను దేవునికి కనపరుచుకోలేదు, ఆయన నన్ను పిలిచి ఉంటాడు, నేను లేనక్కడ, అయ్యో నా జీవితంలో ఎలాగా అనే భయం నీ జీవితంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అన్యురాలు ఒక భయంకరమైన పట్టణంలో నివసిస్తున్న రాహాబు అనే వేశ్య దేవుని శక్తిని గ్రహించింది. తనకు రక్షణ లేదు, విడుదల లేదు, తనకు విశ్వాసం లేదు, నమ్మిందంతే. ఆ ఉపకారం చేసి ఉపకారాన్ని ఆశించింది. ఆ భయంకరమైన ఉగ్రత నుంచి బయటకు వచ్చిందండి. ఒక అన్యురాలు బయటపడుతుంది. ఒక అన్యురాలు ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఒక అన్యురాలు విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు లోతైన విశ్వాసం, ఏళ్ల తరబడి సీనియారిటీ అని చెప్పుకుంటున్న విశ్వాసాలు ఏమైపోతున్నాయి? ప్రార్థనలు ఏమైపోతున్నాయి? భక్తి ఏమైపోతుంది? నీ నమ్మకత్వం ఏమైపోతుంది? నమ్మేవని నీకు స్టాంప్ ఉంది అంతే నీ పైన. ఏమని? రక్షణ పొందావు అని స్టాంప్ ఉంది అంతే. అన్యుల కన్నా భయంకరంగా జీవిస్తా ఉన్నాం. అన్యుల ఆలోచనలన్నా విగ్రహాలకు భయపడతారు, నియమ నిబంధనలు నిష్టలు పాటిస్తారు. పలానా రోజు వస్తే నీసు తినొద్దు, పలానా రోజు వస్తే ఇలా చేయాలి, పలానా రోజు అలా నియమాలు ఉన్నాయి. మనకేమున్నాయి? తాడు తెంపేసిన గేదెలాగా ఉంది మన పరిస్థితి కదా. మన ఇష్టం, మన దేవుడు అవన్నీ చేయమని చెప్పలేదు కదా. అవన్నీ ఏమి లేవండి ఇంకా. అంటే ఇక ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే వీళ్ళకి అసలు అద్దులు పద్దులు గిద్దులు ఏమీ లేవు, ఎటు పడతాడు ఉండొచ్చు, ఎటు పడతాడు తిరగొచ్చు. వాళ్ళకి ఇంకా బార్డర్స్ అనేటివి లేవు. క్రైస్తవులు ఇష్టం ఉన్నట్టుగా ఉండొచ్చు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అన్యజనుల మధ్యలో దేవుని నామం అల్లరిపాలు చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం.
నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని సహవాసములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలా. చూడండి, నిర్గమకాండం 33:14 ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఐగుప్తులో ఇన్ని తెగుళ్ళు వచ్చేసాయి, నా ప్రార్థన దేవుడు గొప్పగా ఆలకిస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేసి నా చేతిలో కర్ర ఉంది కదా, నేను వెళ్ళిపోతే అయిపోద్ది, ప్రజలు తీసుకు లక్షల మంది నా చేతి కింద ఉన్నారు అనుకోవచ్చు కదా. ఏమంటున్నాడండి నిర్గమకాండం 33:14 చదవండి. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సన్నిధి రాకపోతే నన్ను తోడుకొని పోవద్దయ్యా. నీ సన్నిధి అన్ని ప్రార్థనలు చేశాడు అంతకుముందు. మనకైతే ఇంత ఉబ్బిపోతాం మనమే కదా. ఇన్ని ప్రార్థనలు చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇంకేంటి, మేము ప్రార్థన చేయకపోయినా ఎక్కడైనా యేసు నామమున ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అన్నట్టు బిందాస్కి వెళ్ళిపోతాం. ఇన్ని 10 తెగుళ్ళు, నీరంతా రక్తంగా మారిపోయింది, కప్పలొచ్చి, ఈగలొచ్చి, పేర్లొచ్చి, గడ్డలొచ్చి, కురుపులొచ్చి, నాశనం, ప్రతంపలం చచ్చిపోయారు. ఎన్ని భయంకర మోషన్ చూస్తే భయపడాలి అందరూ. అలాంటిది అంత ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన ఎందుకు విన్నాడు అనుకోవట్లేదు. ఏమంటున్నాడు మళ్ళా దేవుడి దగ్గర సాగిలపడి, ఏమంటే ఒక ఆదివారం అంతే సాలదా నెలలో? ఆ ఒక్క ఆదివారం రానోళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, కానీ నెలలో ఒక ఆదివారం వస్తే సాలదా? మోషే ఒకసారి ప్రార్థన చేస్తే సాలదా? మళ్ళీ 40 దినాలు ఎందుకు? మళ్ళీ రోజు రోజు ఎందుకు? మళ్ళీ సమస్యల్లో దేవుడి దగ్గర సాగిలపడ్డం ఎందుకంటే, దేవుని బిడ్డలారా, ఏదైనా దేవునితో సహవాసం లోతుగా ఆయనతో పెనవేసుకొని ఉంటేనే మన జీవితంలో బహుగా ఆశీర్వదించబడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకెప్పుడు నీ ఆశ ఎప్పుడు కూడా దేవుని మీదే ఉండాలి, దేవుని సహవాసం మీదే ఉండాలి, దేవునితో మాట్లాడాలి. దేవుడు మాట్లాడడానికి, సహవాసం చేయడానికి మనల్ని ఆయన కొరకే నిర్మించుకున్నాడు మనల్ని. కానీ మనం మాత్రం మనం నిర్మించుకునేవి వేరే ఉంటాయి, మన ఆలోచనలు వేరే ఉంటాయి, మన వ్యాపకాలు, మన కార్యక్రమాలు, మన పనులు, మన ఫంక్షన్లు వేరే ఉంటాయి. అంత గొప్ప దేవుడై ఉండి మన మధ్యలోనికి దిగి వచ్చి మట్టి వంటి మనుషులతో సహవాసం చేయాలని ఆశపడిన దేవుడికి అది మాత్రం దక్కడం లేదు. దేవుని ప్రేమించేవారు కరువైపోతున్నారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చేవారు. 9 గంటలకు ఆరాధన అంటే 11:30, 12 అయినా కానీ పోవచ్చులే అన్న ధీమా ఉంటుంది. ఉదయకాలం దేవుని బిడ్డలారు, నేను పని చేస్తూ ఉన్నాను స్పీడ్ ముసలి ముడుగు లాంటి వాళ్ళు కూడా మా ఏరియా ఎలాంటిది ఏరియా, చేతులకు బ్యాగులు వేసుకొని కాలినడకతో నడుచుకొని వెళ్ళిపోతున్నారు. ఇంటికాడ ఏమైపోతున్నాయో, వంటలు చేస్తారో లేదో, పెంటలు చేస్తారో లేదో తెలియదు, కానీ భుజాలకు బ్యాగులు వేసుకొని ముందు దేవుని సన్నిధిలో ఉండాలా, పరుగుని వెళ్ళిపోతున్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్తే తిండికి ఏమైపోద్దో, ఆకలి కలిదిరి పడిపోతే ముందు భవిష్యత్తు ఆలోచన ఉంటుంది మనకి, ఫ్యూచర్ ప్లాన్ మనకి. నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి, అరగంట తర్వాత ఏంటి, ఇది అయిపోయిన తర్వాత ఇలాంటి స్కెచ్లు వేస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా, వారానికి ఒకసారి దేవుని దగ్గరికి రావడానికి కూడా లెక్కలేస్తూ ఉంటాం. ఆ రోజంతా నువ్వు దేవునికి ఇవ్వచ్చు కదా, ఇవ్వం. చూడండి, మోషే వేడుకుంటుంది, అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడలా మమ్మల్ని తోడుకొని పోవద్దాయి. నీ సన్నిధి లేకపోతే మేము చచ్చిపోతాం ఎక్కడో చోట. ఆ సముద్రం దాటించావంటే నీ వల్లే, యోర్దాను దాటం నీ వల్లే, శత్రువుని దాటుకుని వచ్చాం నీ వల్లే, నేడు తిన్న వరకు సజీవులుగా ఉన్నామంటే నీ వల్లే. మన నడకను పడకను చూసి ఉన్నాడు, కూర్చుంట లేచుట ఆయన పరిశోధించాడు. దేవుని బిడ్డలారా, మన నడక కాలికి స్లిప్ అయితేనే బోనిరిగి ఫ్రాక్చర్ అయిపోతుంది. కానీ మన నడకను మనం పడుకుండడం కూడా దేవుడు దృష్టిలో ఉంచుకున్నాడు కాబట్టి పడుకొని కూడా మంచిగా లేస్తున్నాం, నడుస్తున్నాం, సక్రమంగా నడవగలుగుతున్నాం. ఎందుకు? ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినము క్షణము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ఇదో నాన్న బ్రతికి పట్టగడుతున్నాం మనం. ఆ గ్రహింపు లేని వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండరు. నన్ను దేవుడు కాపాడాడు, కృతజ్ఞతగా దేవునికి స్తుతులు చెల్లించాలా. దేవుడు నన్ను చూసే సమయం నేను అక్కడ ఉండాలా, టైంకి నేను ప్రార్థనలో గడపాలా, దేవునితో ఉండాలా, దేవునితో పెనవేసుకోవాలా అనే అనుభవం కలిగిన వాళ్ళు దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి వస్తారు. నా పెళ్ళి, నా పేరెంట్, నా ఫంక్షన్, కార్యక్రమం ఇలా పిలిస్తే వస్తారా చెప్పండి? అది కాదు.
మందిరానికి వచ్చే క్రమము అది కాదు. ఎన్నిసార్లు చెప్తున్నా కానీ దానిని మార్చుకోలేని అనుభవం, దాన్ని మార్చుకోలేని, దేవుని సన్నిధికి ప్రాధాన్యతనివ్వలేని అనుభవం. నీ ఎదుటికి ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రం లేదు కదా నేను ఇక్కడ దాటుతా అనుకుంటున్నావు. నీ సమస్య నీకు ఎర్ర సముద్రం, నీ బాధ, నీ దుఃఖం, నీ వేదనే భయంకరమైన యోర్దాను. భయంకరమైన మనుషుల్ని పైకి లేస్తున్న వారే నీ శత్రువులు. వాటన్నిటినీ నువ్వు దాటగలగాలంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి. ఆయన వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా ఉండును వాగ్దానం చదువుతాం. కానీ తర్వాత మోషే ప్రార్థన చేస్తున్నాడు. అభయం ఇచ్చినా కానీ దేవుని మరలా బ్రతిమలాడు, అయ్యా నీ సన్నిధి లేకపోతే నన్ను తోడుకొని వెళ్ళొద్దు, మేమేమైపోతామోనయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలు భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. 18వ వచనం నుండి చూడండి. దయచేసి నీ మహిమ నాకు చూపుము. ఎంత బ్రతిమలాడుకుంటున్నాడు చూడండి, బతిమిలాడుకుంటున్నాడు. దయచేసి నీ మహిమ నాకు చూపుమనగా ఆయన, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించువాని కరుణించేదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడ నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు, కనికరం చూపే దేవుడు, దయ చూపే దేవుడు. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అని ఎంత బ్రతిమలాడుకున్నా ఆ దయని మీదికి రాదు, ఆ దయ నీకేం పని చేయదు. రాజుల మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. దేవుని సహాయము గొప్పది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వేడుకోవాలా, దేవుని సన్నిధిని బ్రతిమలాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కటాక్షం, నీ దయ మా పైన లేకపోతే మేము ఒక్క అడుగు కూడా వేయలేమయ్యా, మేము దాటలేము, మేము జయించలేము. ఇలాగ అనిపిస్తుందా మన మనసులో ఎప్పుడైనా? ఈ మహిమ మాకు చూపయ్యా అని మోషే వేడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 34వ అధ్యాయంలో నిర్గమకాండం 5వ వచనం, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన వేల మందికి కృప చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకట తండ్రుల దోషం కుమారుల మీద, కుమారుల దోషం కుమారుల మీది గట రప్పించునని ప్రకటించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కోపించును గాని వాత్సల్యం చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏంటంట? దీర్ఘశాంతుడు, విస్తారమైన కృపా సత్యములు, కనికరము, దయగలిగిన దేవుడైనా, 1000 మందికి కృప చూపే దేవుడైనా. అందులో మనం ఒక్కళ్ళం దేవుని బ్రతిమిలాడుకోవాలా. మళ్ళా సాష్టాంగ పడుతున్నాడు మోషే. ఏమంటున్నాడు? ప్రభువా, చూడండి 8వ వచనములు, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మా మధ్యను ఉండి మాతో కూడా రావాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన మధ్యలో ఉండే దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, నీవు మా మధ్యలో ఉండాలి. మనం వేడుకోవాలా. ఉదయం లేస్తే దేవుని పాదాలు పట్టుకొని అయ్యా కరుణ, కటాక్షములు, దయా, దాక్షిణ్య పూర్ణుడు, 1000 మందికి కృప చూపే దేవుడు అయ్యా. సాగిల పడాలి. నీ సమస్యల్లో, నీ బాధల్లో, నీ వేదనలో నీవు సాగిల పడాలా. సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా నా సమస్య ఇది, నా బాధ ఇది, నా దుఃఖం ఇది, నీవు నాతో ఉండాలయ్యా, నేను ఏదైనా జయించగలను. నీవు మా మధ్యలో ఉండాలి, మా కుటుంబంలో ఉండాలి, మా సంఘంలో ఉండాలి, ఈ పరిచర్లో మీరు ఉండాలి. ఆయన ఇక్కడ లేకపోతే ఏ కార్యం జరగదు. ఆయన ఇక్కడ లేకపోతే, ఆయన మాట్లాడకపోతే మనం మనుషుల మాట ఎందుకు వింటాం చెప్పండి? మనుషుల మాట మనకు ఎక్కుతుందా? దేవుని మాటే మన హృదయంలోనికి చొచ్చుకొని వెళ్తాడు.
కాబట్టి ప్రభువా, నీవు మాతో మాట్లాడు. ఈ పరిచయంలో మీరు ఉండండి అయ్యా, ఈ ప్రజల మధ్యలో మీరు ఉండండి అయ్యా, ఈ ప్రజల పైన నీ కనికరం చూపండి అయ్యా అని దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలా? సాకేత్ సరిగ్గా కూర్చో. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలా? సాగిలపడైన పాదాలు పట్టుకొని, నీ కుటుంబం కొరకే కాదు, సంఘంలో ఉన్న ప్రతి వారి పరిస్థితి కొరకు కూడా. నీకెంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడో, జ్ఞాపకం చేస్తాడో, ప్రతి సమస్యని ఎత్తిపట్టి, అయ్యా నీ ప్రజలను చూడయ్యా, నీ ప్రజల పరిస్థితిని చూడయ్యా, వారి సమస్యను చూడయ్యా, నీవు మా మధ్యలో ఉండకపోతే వీటిని మేము జయించలేం. ఆ బిడ్డ జయించలేదు నీవు తోడుగా లేకపోతే. నీ సన్నిధి కాంతి నుంచండి అయ్యా, ప్రతి కుటుంబంలో నీ సన్నిధి నుంచు, నీ తోడ్పాటు నుంచు, నీ కన్ను దృష్టి నుంచు, నీ కనికరము నుంచు, నీ కృప చూపు అని అందరి కోసం ప్రార్థన చేయాలి. నీ సమస్య కొరకు నీ ఇంటిలో నీ బిడ్డలతో నీ కుటుంబంగా దేవుని దగ్గర సాగిలపడాలా. నీ సమస్యని ఎత్తిపట్టి నీ కుటుంబంగా ప్రార్థన చేయి. సంఘంలో కోసం సంఘంగా అందరూ కలిసి అందరి సమస్యల కొరకు కూడా, ప్రతిదీ సమస్య అంటేనే కాదు, ప్రతి వారి ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, చదువుల కొరకు, వారి అవసరతల కొరకు, అన్నిటి కొరకు కూడా దేవుని సన్నిధానంలో ఎత్తిపట్టి కనికరం చూపయ్యా, కృప చూపు తండ్రి. వేడుకున్నప్పుడు ఖచ్చితంగా వేడుకునే వారికి ఉత్తరం ఇచ్చే దేవుడైన, కృప చూపే దేవుడు, కరుణించే దేవుడు, వారి మధ్యలో ఉండే దేవుడైన దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానం ఇస్తున్నాడండి, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం. మేఘం ద్వారా నడిపించాడు. మేఘం కదిలితే వాళ్ళు కదలడు, మేఘం ఆగిపోతే ఆగిపోడు. ఆయన ప్రత్యక్ష గుడారం ద్వారా ప్రజల మధ్యలోనికి వచ్చాడు. అందులో నుంచి అనేక సంగతులను వారికి బోధించేవాడు, మాట్లాడేవాడు. ఎంతసేపు తన ప్రజల మధ్యలో ఆయన ఉండాలనే ఆశ. దేవుని బిడ్డలారా, దేవుడు మనలో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం లోకంలో నివసించాలని కోరుకుంటున్నాం. అందుచేతే దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, ముద్ర అవుతుంది, కానీ మన జీవితంలో కార్యాలు జరగడం లేదు. అలాగని అన్యుల ప్రార్థనలు విన్నారని అన్యులుగా జీవించడం కాదు. ఆయన యేసుక్రీస్తుని దేవుడని, రక్షకుడని, నా కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందాలి. ఆయనతో అంటుకట్టబడాలి, ఆయనతో పెనవేసుకోవాలి. ఆయనతో పెనవేసుకొని సావాసం చేసే జీవితాలే పచ్చగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి. వాళ్ళ అభివృద్ధిని ఎవ్వడు కూడా ఆపలేడు. ఇంకా నువ్వు తీగలు కట్టడమే, పారించడమే తప్ప దానిని ఆపడానికి ఎవరి శక్తి సరిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఈ దినాన, నాకు ఈ దినాన అసాధ్యమైనది, దాటలేనిది, భయంకరమైన, చాలా కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులను దేవుడు దాటించబోతున్నాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నా సన్నిధి నీకు తోడుగా ఉండునని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితిని నేను దాటిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 68:8 వచనం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు, దావీదు ఒకటే బోల్డ్ అన్నాడు, భూమి వణికెను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, భూమి వణికెను, దేవుని సన్నిధిని, అంతరిక్షము దిగజారెను. దేవుని సన్నిధికి ఎంత శక్తి ఉన్నదో చూడండి. దేవుని సన్నిధికి ఉన్న శక్తిని తెలియపరుస్తా ఉన్నది దావీదు మాట. ఏమంటున్నాడు? భూమి వణికిందట. దేవుని సన్నిధికి భూమి వణికింది. వణకలేదా మరి? చెప్పండి. సముద్రం 2 పాయలు చేయడం అంటే మామూలు విషయమా? చెప్పండి. భూమి ఆకాశములు కూడా దేవుని సన్నిధికి ప్రతిస్పందిస్తాయి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడిని నిలుపమంటే నిలిపేశాడు దేవుడు. ఒక రోజు ఏమైపోయిందో తెలియదు. భూమి వణికింది, అంతరిక్షం దిగజారిపోయింది. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సినాయి కంపించెను. దేవునికి స్తోత్రం.
ఆయన ఉనికి యొక్క మహిమను వివరిస్తా ఉన్నది ఈ మాట ప్రకారం. ఆయన ఉనికి ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు చూడండి, ఈ దావీదు వివరిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తిని, ఆయన గొప్పతనానికి సూచనగా దావీదు ఈ యొక్క పాటను రచించడం జరిగింది. భూమి కూడా గడగడాలనుకుంటుంది, కానీ మనం వనకం దేవుని సన్నిధి. చూసారా, భూమి వణుకుతే ఉండగలమా చెప్పండి? చిన్న భూకంపం వచ్చి, కానీ అసలు నిద్దట్లో వచ్చినా, మనం ఇలా చూస్తున్నప్పుడు వచ్చినా మనకు తెలియదు భూకంపం కదా. భూమి వణికిపోతుందట దేవుని సన్నిధికి. భూకంపం వస్తేనే వణికిపోతాయి. ఏ బీరువా వచ్చినట్టు మీద పడుతుందో, స్లాబ్ వచ్చినట్టు మీద పడుతుందో, చచ్చిపోతామో అనుకుంటా. భూమి వణుకుతున్నది. భూమి వణికితే భయపడతాం, దేవుని సన్నిధికి భయపడం. ఆకాశంలో సూచనలకు భయపడతాం కదా. ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది, ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు ఈ టైం మంచిది, ఇలా చెప్తాం. ప్రతిరోజు చేసినప్పుడు దేవుడు మంచిదిగా ఎంచాడు, మనం మంచిదిగా ఎంచాం మనం. అవునా? ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా 1 రోజు చేసి, 2వ రోజు చేసి, 7 రోజులు చేసినప్పుడు మంచిదిగా ఎంచాడు దేవుడు. మనకు మంచిది కాదు. 7 రోజుల్లో 1 రోజు మంచిది కాదు మనకు. 24 గంటలు 1 గంట మంచిది కాదు కదా. మనం ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, ఈ ముహూర్తం మంచిది కాదు, ఆ ముహూర్తం మంచిది కాదు అనుకుంటాం. దేవుని సన్నిధి, నీ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే అన్ని రోజులు శుభదినములే, అన్ని మంచి రోజులే, మంచి దినములు మనకు కలుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి తోడుగా ఉంటే వారానికి ఉన్న 7 రోజులు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. నీ ఒక్కరోజు వచ్చి దేవుని దగ్గర సాగిలపడు, 7 రోజులకు నీకు కావలసినంత శ్రేష్టతను ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ రోజు వచ్చాం కదా, ఆ రోజు వచ్చాం కదా, నెలలో ఆ రోజు వచ్చాం కదా, అది కాదు. నిత్యము దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువుగా, నీ విరోధులకు విరోధునయ్యుందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప వాగ్దానం ఎక్కడ పొందుకుంటాం? ఇవన్నీ కూడా జరుగుతాయని నిరీక్షణ ఎక్కడ కలుగుతుంది? దేవుని సన్నిధిలో జరుగుతాయి. నువ్వు ఈరోజు రావు, వాక్యం చేత బలపరచబడవు, రేపే ఒక శోధన వస్తుంది, వారం మధ్యలో ఒక కష్టం వస్తుంది, దాన్ని జయించే సొల్యూషన్ నీకు ఉండదు. నీకెందుకు? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే, నువ్వు శ్రద్ధగా ఆయన మాటను వింటే, ఆయనతో నువ్వు సావాసం సరైనదిగా ఉంటే, నీ శత్రువులకు దేవుడు శత్రువుగా మారుతాడు, నీ విరోధులకు దేవుడు విరోధిగా మారుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఆయన అంటాడు, చూడండి, ఆయన మేఘములో నుండి మాట్లాడుతున్నాడు. నేను కనికరము గల దేవుడను, నీ కష్టకాలంలో, నీ శ్రమకాలంలో నిన్ను విడిచిపెట్టే దేవుడను కాను. ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు దేవుడు మన నిమిత్తం కదులుతాడు. అక్కడ మోషేకి దేవునికి వచ్చిన మధ్యలో సంభాషణని దేవుని బిడ్డలారా మీరు జాగ్రత్తగా గమనిస్తే, మోషే చేసే ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు కదులుతున్నాడు, మాట్లాడుతున్నాడు, మోషేని బలపరుస్తున్నాడు. మన కుటుంబంలో ఉన్న ఒక ఇద్దరిని పోషించుకోవడం, నడిపించుకోవడం ఎంతో కష్టంగా, మన సమస్యలు దాటడమే కష్టం. లక్షల మందిని నడిపించగలిగాడంటే మోషేకి దేవుడు ఎంత శక్తిని, బలాన్ని ఇచ్చాడు. మరి మోషేకి లక్షల మందిని నాయకుడిగా నిలబెట్టి లక్షల మందిని నడిపించగలిగిన సామర్థ్యం ఇచ్చిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించలేడా? నీకు తోడుగా ఉండలేడాయన? నువ్వు వెళ్ళే ప్రతి అడుగులో, ప్రతి మార్గములో ఆయన నీకు తోడుగా ఉండడా? నీ పక్షాన యుద్ధం చేయడాయన? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెస్కేల్ గ్రంథంలో 11వ అధ్యాయం 16వ వచనంలో, హెస్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి
సెలవిచ్చు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు చూడండి, అన్యజనులోనికి నేను వారిని తొలివేసినను, ఆయా దేశములో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. దేవునికి స్తోత్రం. వెళ్ళగొట్టనైతే వెళ్ళగొట్టాడు, కానీ మళ్ళా వాళ్ళ మీద జాలి పడ్డాడు కదా. మాట్లాడుతున్నాడు దేవుడు తన ప్రవక్తతో. ఏంటి? అన్యజనులలో నేను తోలివేసిన, నేను వాళ్ళని చెదరగొట్టినా, అయినా వారి మీద కనికరం గల దేవుడు మన దేవుడు. కనికర పడుతున్నాడు కాబట్టే, దినదినము కనికరమును పొందుకుంటున్నాం కాబట్టే దేవుని బిడ్డలారా ఈ దినాన ఈ వాక్యం చేత మనల్ని బలపరుస్తా ఉన్నాడు. దేవునికి దూరం అవ్వడం ఇష్టం లేదు దేవునికి. మనందరం కూడా దేవునికి అతి సమీపంగా ఉండాలని, ఆయనతో పెనవేసుకొని ఉండాలని, మంచి సహవాసం కలిగి ఉండాలని దేవునికి ఇష్టం. దేవుని బిడ్డలారా మనల్ని కోపించిన వాత్సల్యత చూపిస్తున్నాడని దేవుణ్ణి నిర్లక్ష్యం చేయదు. ప్రతి వారిని పరిశోధించి తెలుసుకునే దేవుడు ఆయన. నీ హృదయం ఏమని ఆలోచిస్తుంది, నీ చూపు ఎటుంది, నీ మాట ఎటుంది, నీ నడకెటుంది, పడకేంటి, అన్నీ కూడా దేవుడు పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే రాజైన దావీదు, అయ్యా నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇవ్వు, నీ మందిరాన్ని ప్రేమించే మనస్సు నాకు దయచేయి, నీ మందిరంలోనే నేను నివాసం చేయాలా. మందిరం జనులు అట దేవుని మందిరానికి వెళ్ళాడు చెప్పినప్పుడట ఎంతో సంతోషించాడు. ఎందుకు? రాజు ఏం పని లేదా చెప్పండి? పని లేదా? రాజ్య పరిపాలన చేసుకోవచ్చు కదా. మందిరానికి ఎందుకు? దేవుని సన్నిధిలో నిలిచడం ఎందుకు? చూడండి 84వ కీర్తనలో, 84వ కీర్తనలు 84:3, సైన్యములకు అధిపతియగు యెహోవా నా దేవా నా రాజా, నీ బలిపీఠం మీద పిచ్చుకలకు నివాసము దొరుకుతున్నది, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీ సన్నిధి, నీ బలిపీఠము, నీ ఆవరణము, నీ పరిశుద్ధాలయము ఎంతో శ్రేష్టమైనదయ్యా. పిచ్చుకలను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యో అవేం తింటాయని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. అడవి మృగాలు ఏం తింటాయని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆటల కోసం కూడా అక్కడ గడ్డిని మొలిపించే దేవుడు. పర్వతాలు, పశుప్రాయుల్ని, అరణ్యాలు, ప్రతిదీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం నొద్దని పిచ్చుకలకు నివాసము దొరికెను. మనం అంటాం, మాకు గూడు లేని పక్షుల్లా తిరుగుతున్నాం, మాకు అసలు ఇల్లు లేవు, మా జీవితాలు ఇలాగున్నాయి, అతంతరంగా ఇలాగైపోయాయి, గాలి కొట్టబడుతున్న వాళ్ళుగా ఉన్నాం. భయంకరంగా ఇల్లుల కోసం, అన్నిటి కోసం బాధపడతా ఉంటాం కదా. దావీదు అంటున్నాడు, నీ బలిపీఠం మీద పిచ్చుకలకు నివాసము దొరుకును, పిల్లలు పెట్టుకుంటకట వానకోవెలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవునికి స్తోత్రం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియములు. దేవునికి స్తోత్రం. ఆయన మందిరమందు నివసించే వారందరూ కూడా ధన్యులు దేవుని బిడ్డలారా. ఎందుకనంటే నిత్యము స్తుతించే అనుభవం వారి జీవితంలో ఉంటుంది. దినదినం అద్భుతాలు జరుగుతాయి. ఆయన సన్నిధిలో ఉండడం అంటే, దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండడం అంటే ఎంత గొప్ప ప్రొడక్షన్ తెలుసా మీకు ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఒక దైవజనురాలు ఈ మధ్య కాలంలోనే ఒక సాక్ష్యం పంచుకుంది. విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి చేసే వ్యక్తి దేవుని నమ్మిందట. అలా మందిరానికి వస్తుందట. మందిరానికి వచ్చి దేవుని శక్తిని తెలుసుకొని బాప్తీసం తీసుకుంది. అయితే చేతబడులు చేస్తున్నప్పుడు కలిగే ఆ ప్రతి పని గురించి ఒక్కొక్కటి చెప్తా ఉందంట. ఒకరోజు చెప్పిందంట, ఆ చేతబడులు వాళ్ళని హింసించడానికి పంపిస్తారట. అయితే ఒక కుటుంబాన్ని అలాగే నాశనం చేయడానికి పంపిస్తా ఉంటే, ఆ కుటుంబం పైన ఏదో ఇలాగా కార్పెట్ కప్పినట్టుగా ఉందట, చక్కగా ఇంటి పైన అంతా. అక్కడ వరకు వెళ్తుందట, కానీ ఆ దాటి వెళ్ళలేకపోతుందట లోపలికి. విచ్చికరావడం అంటే చేతబడి చేసే వ్యక్తే చెప్పిన సాక్ష్యం అట. దైవజనురాలు పంచుకుంటుంది. ఏమని పంపించిందట. ఒకరోజు పంపితే ఇంట్లోకి చొరబడ్డం లేదట. ఆ ఇల్లు నాశనానికైనా, ఆ కుటుంబం నాశనానికైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయట. అయితే రహస్యంగా చేసేది చెల్లట్లేదేమో,
మనమే వెళ్దాం ఏదన్నా చేద్దామని వెళ్తే భయంకరంగా ఎవ్వరూ తన మీదకి దాడి చేయట్లేదట, కానీ ఎవరో తన్ని తోసేస్తున్నట్టుగా, నలిపేస్తున్నట్టుగా, కొడుతున్నట్టుగా, ఆవిడ్ని తోసేస్తున్నట్టుగా అనిపించిందట అక్కడ. ఏంటిది అని చెప్పేసి తన ఆలోచన చేస్తే వారి నోట్లో ఎప్పుడు కూడా దేవుడు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన, స్తుతులు, దేవునికి మహిమ, వాళ్ళందరి కుటుంబం అంతా రక్షింపబడి వాళ్ళు చక్కగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నారట ఆ కుటుంబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తను చెప్తుందట, ఆ రోజు నేను దేవుని శక్తిని తెలుసుకున్నా. ఈ శక్తి కాదు, ఇది పాడు చేసే శక్తి. ఇది దేవుని శక్తి కుటుంబాలను బాగు చేసే శక్తి, కుటుంబాలను ఆశీర్వదించే ప్రతి వ్యక్తి జీవితంలో తన మహిమను చూపే శక్తి ఇది. ఆ రోజున మనస్సు మార్చుకొని దేవుని తట్టు తిరిగి, ఇదిగో ఆ కుటుంబం ఆశ్రయించిన అదే దేవుణ్ణి నేను ఈ రోజు నుంచి నమ్ముకుంటానని తన మందిరానికి రావడం ప్రారంభించి క్రమేణా వచ్చి ఒకరోజు మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం తీసుకొని మంచి విశ్వాసగా ఎదుగుతుందట ఆ సంఘం. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని సన్నిధి తోడుగా ఉంటే చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము. ఒకవేళ ఆ చెడు ప్రభావాలుగా నా ఇంటి మీద చూపినట్లయితే, ఆ చెడు ప్రభావాల ద్వారా ఆ కుటుంబం ఎంత నలిగిపోయేదో. మా కుటుంబమే ఉంది. మా నానమ్మకి 4 మగ సంతానం, 4 కూడా ఒక్కొక్కళ్ళు చాలా భయంకరంగా. మా చిన్నతనంలో నుంచి మా పుట్టినోళ్ళు కూడా, పుట్టిన పిల్లలైనా మా పెద్దనాళ్ళు చిన్నాళ్ళైనా వాళ్ళ తల్లిని కళ్ళారా చూసుకోలేకపోయారు. వాళ్ళ చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు. మా అమ్మ తరపున వాళ్ళు కూడా 4 సంతానం. వాళ్ళు ఎదిగే వరకు కూడా పాలు తాగే పిల్ల మా అమ్మమ్మ చనిపోయింది. మా అమ్మమ్మ, మా నానమ్మ, 2 తాతలు, పెద్దనాళ్ళు చిన్నాళ్ళు, మా నాన్నగారు సొంతగా. ఈ భయంకరమైన చేతబడుల ద్వారా ఒక్కొక్కరు మరణించారు. ఇలా కాదు, దేవుడు సమర్థుడు. ఈయన ఒక్కడే ఈ శాపం నుంచి, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించడానికి సమర్థుడని ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించామో, నేటి దినం వరకు వారి ప్రయత్నాలు మానుకోరు, కానీ మాకు దేవుడు క్షేమం నడిపిస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో భద్రపరచబడి ఉంటే, ఆయన సన్నిధి అనే కంచెలో ఉంటే, ఆయన మందిరాన్ని ప్రేమించినప్పుడు, ఆయన సన్నిధిలో నివసించాలని, ఆయనతో పెనవేసుకోవాలని, ఆయనతో సావాసం చేయాలని ఎంతమంది ఆశ కలిగి ఉంటారో దేవుని బిడ్డలారా, అంతమంది జీవితంలో దేవుని యొక్క మంచితనం కనబడుతుంది, దేవుని యొక్క కనికరం కనబడుతుంది, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అక్కడ కనబడతాయి. ఏంటి ఇలా జరిగింది కదా, ఇలాగెందుకు జరిగింది అని జనులందరూ ఆశ్చర్యపడిపోయేలాగా కార్యాలు అక్కడ జరుగుతాయి. వారు మాత్రమే యోర్దాను దాటగలరు, వారు మాత్రమే ఎరుకొని జయించగలరు, వారు మాత్రమే ఎర్ర సముద్రం నుండి బయటపడగలరు, వారికి మాత్రమే వారిపైన లేచిన శత్రువులు చెదరగొట్టబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ట్యాగ్ వేసుకొని చూడండి, కొన్ని వేస్ట్ బట్టలన్నీ తీసుకొచ్చి దానికి మంచి కంపెనీల బ్రాండ్లు ట్యాగులు తగిలించి అమ్మేస్తూ ఉంటారు. ట్యాగ్ చూస్తే సరిపోద్దా? బట్ట క్వాలిటీ చూడరా? చెప్పండి. ట్యాగ్ కాదు ముఖ్యమైనది దేవుని దగ్గర, ట్యాగ్ కాదు ముఖ్యమైనది. మేము అలాగా మేము ఇంత ప్రార్థన చేస్తే, ఇంత విశ్వాసం, ఇన్ని సంవత్సరాలు, అది కాదు ముఖ్యమైనది. నువ్వు ఎంత దేవునితో సహవాసం చేస్తున్నావు, ఎంత సమయాన్ని దేవుని దగ్గర కేటాయిస్తున్నావు, క్రమంగా దేవుని మందిరంలో ఉన్నావా, క్రమమైన విధానములో నీవు దేవుని ఎదుట నడుచుకుంటున్నావా? ప్రతిదీ కూడా దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథంలోనే 71వ కీర్తనల గ్రంథం 71వ కీర్తనలో 3వ వచనంలో, నేను నిత్యము చూచినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. సమస్తం దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఖచ్చితంగా ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. మన శైలము, మన కోట, మన బండ, మన ఆశ్రయదుర్గము, మన ఆధారము దేవుడే అని ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, మా జ్ఞానము కాదు, మా బుద్ధి కాదు, మా ప్రవర్తన కాదు, మా మంచితనం కాదు, నీ మంచితనం మా జీవితంలో ఉండాలి, నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. చూడండి, నేను ఏమంటున్నాడు? నిత్యము చూచినట్లుగా. ఎక్కడ చూస్తాడు? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని ఆవరణములో.
ఎప్పుడైతే ఉంటామో దేవుని బిడ్డలారా, దేవుని మందిరం లెక్కలేనన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి నీవు మొదట పరిగెత్తుకొని రావాల్సింది దేవుని సన్నిధికి. ఆ తర్వాత జరగవలసిన కార్యాలన్నీ జరుగుతాయి. ఇది దాటుకొని వెళ్ళేవా, యోర్దాన్ని దాటలేవు. నువ్వు నీ జీవితంలో ఉన్న యోర్దాన్ని దాటలేవు. నీ జీవితంలో ఉన్న ఎర్ర సముద్రాన్ని దాటలేవు. నీ జీవితంలో ఉన్న భయంకరమైన శ్రమలు, సమస్యలు ఏవి కూడా నీవు దాటలేవు. దేవునికి స్తోత్రం. 91 కీర్తన, మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయన చాటున ఉండాలని రా, ఆయన నీడలో ఉండడానికి రా. నీవు ఆయన సురక్షితమైన కంచెలో నివసించడానికి ఇష్టపడు. ఆయన మన మధ్యలో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనకు తెలుసు, ఆజ్ఞలు ఇచ్చినప్పుడే, తోట వేసినప్పుడే తెలుసు పండు తింటాడని. తెలియదు అనుకున్నారా దేవునికి? ఆజ్ఞలు ఇచ్చినప్పుడే తెలుసు తప్పిపోతాడని. మళ్ళా ఆ పాపమంతటికి ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆ పాపమంతా కప్పివేయడానికి, చూడండి, ఆ పాపమంతా కప్పేయడానికి మరలా ఒక మార్గాన్ని మరలా ఆయన ఆలోచన చేశాడు. ఏంటంటే ఆ మార్గం, తన సొంత కుమారుణ్ణి భూమి మీదకి తన పరిశుద్ధమైన రక్తాన్ని బలి అర్పణగా అర్పించడానికి ఆయన స్వయంగా తన కుమారుణ్ణి భూమి మీదకి పంపాల. తెలుసు ఆయనకి. పండు తింటారని తెలుసు, శపించబడే అనుభవంలోకి వెళ్తారని తెలుసు, ఆజ్ఞల్లో మీరుతారని తెలుసు, నిబంధన తొలగిపోతారని తెలుసు, విసిగిస్తారని, సనుగుతారని, గునుగుతారని, దూరంగా వెళ్తారని, లోకాన్ని ప్రేమిస్తారని, మాట ఇచ్చి తప్పుతారని, నిబంధన తొలుగుతారని తెలుసు. మనం నిత్య పాపానికి కారకులుగా ఉండడానికి ఇష్టపడతామని తెలుసు. ఆ పాపమంతా కప్పేయాలని యేసుప్రభు ఏం చేశాడంటే, ఆయనే స్వయంగా తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించి రాజుగా ఆయన ఉన్నత సింహాసనం మీద కూర్చుండి రాజ్యం ఏలాల్సిన రాజు, ఈ లోక రాజ్యాల ప్రపంచాన్ని అంతా ఏలాల్సిన రారాజు ఆయన ఏం చేశాడు? మన కొరకు దీనుడై దాసుని స్వరూపం ధరించి నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి భూమి మీదకి దిగి వచ్చాడు. దేశించారు, దూషించారు, తృణీకరించారు, గాయాల పాలు చేశారు, ఉమ్మేశారు, వస్త్రహీనుడిగా చేశారు, ఎన్ని చెయ్యాలని చేశారు. దేవునికి స్తోత్రం. అయినా ఆయన మాట పలకలేదు, బదులు ఇవ్వలేదు. మనం కూడా అలాగే ఉండాలి. యేసుప్రభు నమ్ముకుంటే కట్టెలు వస్తాయి, బిల్డింగ్లు కడతాం, కారు కొనుక్కుంటాం కాదు, కొట్టబడతాం, తిట్టబడతాం, దూషి నీ ఇంట్లోనే నీకు విరోధంగా మారుతారు. నీ పిల్లలు ఏంటి అక్కడికి వెళ్తున్నావు, ఇది నమ్ముకో, వాళ్ళు నిన్ను పరలోకం తీసుకెళ్లారు కదా, నీ మట్టుకు నీవురా, నువ్వు తెలుసుకున్నావు కదా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వారిని కూడా తీసుకొని వస్తావు ఒకరోజు. నీవే విమర్శిస్తారు, దూషిస్తారు, నిన్ను నలిపేస్తారు, నిన్ను బాధిస్తారు, నీ దేవుడు కదా అంటారు, నిన్ను రకరకాల శోధనలకు గురైపోయేలా చేస్తారు. చేయని నువ్వు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడు, దేవునికి విరోధంగా మాట్లాడడానికి ఇష్టపడక, ఎటువంటి శ్రమలోనైనా దేవునికి అనుకూలంగా ఉండు. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ ఎల్లప్పుడు మనలో జీవించాలి, మనతో నివసించాలి, మన మధ్యలో ఉండాలని దేవునికి స్తోత్రం. ఆయన అభిలాషగా ఉన్నది మనుషులు దేవుని చేరుకునే ఆ శాశ్వతంగా ఆయనతో ఉండడానికి ఒక మార్గము యేసుక్రీస్తుని ఎన్నుకొని చూడండి. శాశ్వతంగా ఈ మరణం ఎందుకు వచ్చిందంటే, మరణించకపోతే దేవుని బిడ్డలారా ఈ లోకాన్ని విడిచిపెట్టలేము. ఈ లోకాన్ని విడిచిపెడితే కానీ దేవుణ్ణి చేరుకోలేము. ఇంకా శాశ్వతంగా ఆయనతో ఉంచుకోవడానికి ఏం చేశాడు? ఆయన కుమారుని రక్తాన్ని చిందించి పరిశుద్ధమైన బలిగా అర్పించబడి ఆయనే ఒక మార్గంగా వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవునితో దేవుని బిడ్డలారా మనిషి సహజీవనము ఎందుకు చేయడంటే ఒకటే ఒక ఆటంకం. ఈ మనిషి ఆ పరిశుద్ధుడైన దేవునితో ఎందుకు సావాసం చేయడంటే ఒక ఆటంకం ఉంది. ఏంటది? పాపం. పాపం అది అది ఏదైనా పాపం. అది దేవుడు కాకుండా దేవునికి సమానమైన ఇంకెక్కువైనవి మన జీవితంలో పెట్టుకుంటాం. ఏదో ఒక పాపము దేవుణ్ణి మరుగు చేస్తుంది మన జీవితంలో. ఆ పరిశుద్ధుడైన దేవునితో కలవకుండా చేస్తుంది, ఆయనతో పెనవేసుకోకుండా చేస్తుంది, ఆయన మహిమను చూడకుండా చేస్తుంది, ఆయన సన్నిధిలో ఉండకుండా చేస్తుంది. ఆ పాపాన్ని నువ్వు జయించగలిగితే, ఏ పాపం అండి? నీ ఎదుట దేవునికి దూరం చేస్తున్న పాపం నీకు తెలుస్తుంది. నీకు దేవునికి తెలిసిన మధ్యలో ఉన్న పాపాన్ని నీవు జయించగలిగితే నీవు దేవునితో నివసించగలవు, దేవునితో పెనవేసుకోగలవు, దేవునితో నడవగలవు, దేవుని సన్నిధి కూడా నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు నీకు విరోధమైన ఏ నియమం కూడా నీ ఎదుట నిలవనేరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆఖరిగా దేవుని బిడ్డలారా 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఆఖరిగా 6వ అధ్యాయము 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. విగ్రహాలతో పోల్చడం కాదు, కానీ అందుకు దేవుడిలాగా సెలవిస్తా ఉన్నాడు. చూడండి, దేవునికి విగ్రహాలకు పోలికే లేదు అసలు. కదిలే వాటిని బట్టి మనం పోల్చగలమా చెప్పండి? పోల్చలేము. మన దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మనకు ప్రతిస్పందిస్తాడు, మన నిమిత్తం కదులుతాడు, మనని దాటిస్తాడు, మన పరిస్థితిలో విజయం ఇస్తాడు, మన పోరాటాల నుంచి విడిపిస్తాడు, మన శత్రువులను తరిమి కొడతాడు, ఎన్నో కార్యాలైన చేస్తాడు. చూడండి, వాటితో పోలిక కాదు, కానీ మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఇలాగంటున్నా, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజలు అంటున్నాడు దేవుడు. చూసారా, మనల్ని అందే ఏమంటున్నాడు? మన మధ్యలో నివసించడానికి ఆయన దిగి రావడమే కాదు, మన మధ్యలో ఉండడమే కాదు, మన మధ్యలో సంచరించడమే కాదు, నేను వారి దేవుడను, వారు నా ప్రజలు. ఎంత గొప్ప ధైర్యం కదా! నా ప్రజలు అంటున్నాడు. చూడండి, అపవిత్రమైన మీరు ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి. ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకు తండ్రి. తండ్రి కలిగిన వారందరి కుటుంబాలు ఎంతో ధైర్యంగా ఉంటారు. ఉండరా చెప్పండి? కుటుంబానికి తండ్రి శిరస్సు. ఆయనే చూసుకుంటాడు కుటుంబం అంతా. అవునా కదా? ఎంత హ్యాపీగా ఉంటారు కుటుంబం అంతా. ఆయన ఏమంటున్నాడు? అందుకే నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఆయన మన పక్షాన ఉంటే ఇంకా మనకు భయం ఎందుకండి చెప్పండి? ఆయన అంటాడు యోహాను సువార్తలో 6వ అధ్యాయం 56వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నేను వాని యందును, వాడు నాలో కూడా నిలిచి ఉంటాడు అంటాడు. దేవునికి స్తోత్రం. మనలో నిలిచి ఉండాలి కదా, మనతో ఉండాలి కదా ప్రభు, మన మధ్యలో ఉండాలా, మన మధ్యలో సంచరించాలా, మనలో నివాసం ఉండాలా. ఈ ఆశ కలిగిన వారందరూ కూడా ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం త్రాగినప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం లేని వారందరూ కూడా ప్రభువుని ఆశ్రయించాలి, రక్షకుడిగా అంగీకరించాలి, నమ్మి బాప్తిసం పొందాలి. ఆయన రక్షకుడిగా కలిగి ఉన్నప్పుడు నీ ప్రతి పరిస్థితి అననుకూలంగా రాదని నేను చెప్పను, శ్రమలు రావని చెప్పను, కానీ వాటన్నిటిలో నుండి రక్షకుడే నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 16వ, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపయ్య ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆఖరికి లాస్ట్కి అంతా వచ్చేది ప్రేమ దగ్గరికి. దేవుని ప్రేమ ఉన్నతమైనది. ఈ మట్టి ఘటాల్లో తన మహిమను నింపాడు. అవునా? లేకపోతే మట్టిని ఎవరండి లెక్క చేస్తారా? గట్టిగా చేయి జారితే 1000 ముక్కలు అయిపోతుంది మట్టి పాత్ర. అయిపోదా చెప్పండి? మనం మట్టిగానే ఉంటే ముక్కు ఎక్కడ ఇరిగిపోతుందో, చేతులు ఎక్కడ ఇరిగిపోతాయో. ఇరిగిపోవా చెప్పండి? అక్కడక్కడ విగ్రహాలు చూడట్లేదా మీరు? మీకు తెలియలేండి, ఎక్కడికి వెళ్ళరు కదా మీరు, ఎక్కడికి వెళ్ళరు కదా. ఇరిగిపోయిన విగ్రహాలు ఎక్కడైనా చూసారా మీరు? మరి చెప్పరే? మట్టిగానే ఉంటే ఎక్కడెక్కడ ఏ ముక్కు ఎక్కడ పడిపోయేదో, ఏ చేతులు ఎక్కడ పడిపోయేవో, ఈ మట్టిలో ఆయన మహిమను నింపాడు. ఆయన స్నేహం చేస్తున్నాడు, ఆయన నివాసం ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ఆలయంగా మార్చాడు.
ఇంత గొప్ప ధన్యతనిచ్చినప్పుడు మనం ఎక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటే నేను మహిమను నింపితే, నేను కాలు చేతులు ఆడిస్తే ఊరంతా తిరుగుతుంది ఏంది అన్నదా దేవుడు? చెప్పండి. కదిలేది దేవుడే చేశాడు. మనం కదులుతున్నాము, నడుస్తున్నాం, మాట్లాడుతున్నామంటే ఈ మహిమంతా నేనిస్తే ఈ మహిమను తీసుకెళ్ళి రోడ్ల పాలు, లోకం పాలు చేస్తున్నారేంటి? దుఃఖపడాడా దేవుడు? ఎవరికి చెందవలసిన మహిమ ఎవరికి ఇస్తున్నాం? ఎవరితో సహవాసం చేయవలసిన మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? రకరకాల సహవాసాలు మన జీవితంలో ఉండి మా దేవుడు ఏం చేయలేడంటే ఎవరిది తప్పు? దేవునిది ఎప్పుడు తప్పు కదా, ఆయన లెక్క ఎక్కడ కూడా తప్పిపోదు. మనలో ఉన్నది తప్పు. జాగ్రత్తగా సరి చూసుకోవాలి. ఎక్కడ పొరపాటు చేసాం, ఎక్కడ తప్పిపోయాం, తొట్టిల్లిపోయాం, ఎక్కడ వెనకాడాం, ఎక్కడ దేవుని నిర్లక్ష్యం చేస్తాం, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాం, భయపడాలా. లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను, దేవుని సన్నిధి రాకపోతే గడగడ వనకాల. ఎందుకు? ఏదేను తోటలో ఏమైంది? అదామా పిలిచేదాకా కనబడలేదు. దాక్కున్నామయ్యా అంటున్నారు. దాక్కున్నావు కదా, ఎల్లిగా. ఏదైనా తోటలో నేనున్నాను, నీవు నా దగ్గరే మరుగై ఉంటావా, ఎల్లిగా అన్నాడు. దేవుని సన్నిధిలో కానీ మనం లేకపోతే, ఆయన దయ మన చుట్టూ లేకపోతే, దేవుని బిడ్డలారా, భయంకరమైన లోకము దృష్టి, అపవాది దృష్టి, శత్రువు దృష్టి మన మీదకి వస్తుంది. కాబట్టి నన్ను చూడండి అయ్యా, నన్ను కాయండి. చిన్న గొర్రె పిల్లల వలె మమ్మల్ని నడిపించండి. పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించండి. మాకు సేద తీర్చేది నీవే. 23వ కీర్తనలో సంపూర్ణంగా మనిషికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని దావీదు చక్కగా రచించాడు. నేను నీ మందిరంలో నివాసం చేయాలి, నీ కృపాక్షేమములు నా వెంట రావాలి. కృపాక్షేమములతో తులతూగాలని ఎవరికి లేదండి, అందరికీ ఉంది. కృపతో క్షేమం కలిగి ఉండాలని. కానీ దేవుని సన్నిధిలో నిలవనప్పుడు దేవుని బిడ్డలారా, అది మనం ఆశించకూడదు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆయన మనలో మధ్యలో నివాసం ఉన్నాడని మన మధ్యలో ఉన్నాడని నువ్వు గ్రహించి ఎప్పుడైతే దేవునితో ఉంటావో, దేవునిలో ఉన్న లెక్కలేనన్ని ఆశీర్వాదాలన్నీ కూడా మనలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమలో నిలిచి ఉండు, ఆయన నీలో నిలిచి ఉంటాడు. దేవుని వైపు చూద్దామా? ఎన్నిసార్లు దేవుని దగ్గర నుండి తొలగిపోయాం, ఎన్నిసార్లు మనము గనులుగా ఉంటే గణహీనులుగా మారిపోయాం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనం ఎన్నిసార్లు దేవునికి దూరం అయ్యాం, ఎన్నిసార్లు దేవుని నిర్లక్ష్యం చేశాం, దేవుని సన్నిధిని, దేవుని సహవాసమును, దేవుని అంటుకట్టుకోకుండా ఎన్నిసార్లు తొలగిపోయామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? అయ్యా, నేను నా ఇంటి వారందరూ కూడా నీ సన్నిధిలో ఉండాలా, నిన్ను సేవించాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను మాత్రమే గణపరచాలి. అయ్యా, అట్టి కృప దయచేయండి అయ్యా. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఈ ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో చాలా విలువైన సమయాన్ని దేవుడు మనకిస్తా ఉన్నాడు. మోషే సాగిల పడతా ఉన్నాడు, నమస్కారం చేస్తున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, నీ సన్నిధి రాకపోతే మేము జయించలేం, మేము బ్రతకలేమయ్యా, మేము నడవలేమయ్యా, ఈ శత్రు పోరాటాల నుండి విడుదల పొందలేమయ్యా. ఎన్నిసార్లు ప్రభు మాట్లాడిన శత్రువుని వెళ్ళగొడతాను, ఎరుకో దాటిస్తాను, ఆరిన నేల మీద నడిపిస్తాను. ఎన్నిసార్లు దేవుడు తన ప్రజల్ని బలపరుస్తూ ఉన్నాడు. మనల్ని ఎన్నిసార్లు బలపరిచినా మనం ఏ స్థితిలో ఉన్నాము? ఒకరు పురికొలిపితే, ఒకరు కలవర పెడితే, ఒకరు తొందర పెడితే వస్తున్నామా మందిరానికి? మందిరాన్ని ఎలా ప్రేమిస్తున్నాము? ఆయన మందిరంలో సమృద్ధి ఉంది, సకల దీవెనలు ఉన్నాయి. ఏం చేస్తున్నాం మనం? ఎటుపోతున్నాం? ఏమవుతున్నాం? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు కావలసిన శక్తి, బలము, సామర్థ్యత, ఆరోగ్యము, కృప, క్షేమం అన్నీ దేవుడు ఇవ్వగలడు. నువ్వు అడుగుతున్నావా మందిరంలో దేవుణ్ణి? అడిగినప్పుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నువ్వు పొందుకునే ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ఆ కృపనిస్తాడు దేవుడు నీకు. నువ్వు అడిగావా? ఆధారపడ్డావా? ఆఖరి నిమిషం వరకు కూడా నువ్వు దేవుని వైపు చూడగలిగావా? ఈ దినాన నీ కన్నీరు కారణం ఏంటి?
నీ సమస్య కారణం ఏంటి? నువ్వు దేవుని కలిగి ఉన్న నీ శత్రు నీ ఇంటిలో చొరబడ్డాడంటే, ఈ భయంకరమైన పరిస్థితులు లేలుబడి చేస్తున్నాయంటే కారణం ఏంటి? ఎక్కడ దూరం అయిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను మరచినను, నీవు నన్ను మరువలేదయ్యా. దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. నేను నిన్ను మరచినను, నీవు నన్ను విడువలేదయ్యా. దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. ఏమివ్వగలను నీ కృపకు నేను వెళ్ళకట్టలేను నీ ప్రేమను. ఏమివ్వగలను నీ కృపకు నేను వెళ్ళకట్టలేను నీ ప్రేమను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే. యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నీ ప్రేమ నా జీవితం. అందరం కూడా యేసయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా, నీ ఉన్నతమైన ప్రేమ నాలో ప్రవహించెనే. నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను ఘనపరచెనే. నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను ఘనపరచెనే. యేసయ్యా. అందరం కూడా అవునయ్యా, ఉన్నత స్థలంలో నుండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దినాన మాతో మాట్లాడేవయ్యా. నీ సన్నిధికి వేరే మేము బ్రతకలేమయ్యా. నీ సన్నిధికి నాయనా వేరుగా ఉంటే మేము చచ్చిపోతాం ప్రభువా, మేము బ్రతకలేమయ్యా. అయ్యా భయంకరమైన శత్రు పాలు, చీకటి పాలు, నిందల పాలు, అవమానాల పాలు అయ్యే భయంకరమైన అయ్యా పరిస్థితి మాకు కలుగుతుందయ్యా. నీ సన్నిధి నుండి వేరైపోయే అనుభవం మా దగ్గరికి రానివ్వకండి అయ్యా. ఎన్ని శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా నిన్ను విడిచిపెట్టని విశ్వాసాన్ని మాకు దయచేయండి అయ్యా. నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నీ ప్రేమ నా జీవితాన్ని. అందరం ఒక నిబంధన చేసుకుందామా అయ్యా? ఏది ఏమైనా నీ సన్నిధిని నాయన మేము విడిచిపెట్టమయ్యా. నీ సన్నిధిని మేము నిర్లక్ష్యం చెయ్యము, నీ సన్నిధిని మేము ప్రేమిస్తామయ్యా అని ఒక నిబంధన చేసుకుందామా దేవుని సన్నిధానంలో? నన్ను ఘనపరచెని, నన్ను క్షమించెని, నన్ను కరుణించెని, నన్ను స్థిరపరచెని, నన్ను ఘనపరచెని, నన్ను క్షమించెని. అవును, ఈ దినాన మనల్ని దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, మనల్ని కరుణిస్తూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు. మనల్ని స్థిరపరుస్తా ఆయన మందిరంలో స్థిరపరిచి గణపరచబోతున్నాడు.
నువ్వు ఎక్కలేని కొండని ఎక్కించగలిగిన దేవుడు. నువ్వు దాటలేని యోర్దానును దాటిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నువ్వు ఎరుకోను దాడతావని చిన్నాడు ప్రభు. నీ మధ్యలో నుండి శత్రువులను వెళ్ళగొడతానంటున్నాడు. నీ సమస్య నీకు దూరం చేస్తానంటున్నాడు. అయ్యా, నిన్ను విడిచిపెట్టని విశ్వాసాన్ని మాకు దయచేయండి. నీ ప్రేమ, ఉన్నతమైన నీ ప్రేమ, భయంకరమైన చిగటగల దొంగ ఊబిలో నుండి, పాపపు ఊబిలో నుండి మమ్మల్ని పైకి లేవనెత్తింది అయ్యా. అయ్యా, నీ కుమారుని రక్తము మమ్మల్ని విమోచించింది, మమ్మల్ని సజీవులుగా మార్చిందయ్యా. నిత్యము నీతో సావాసం చేయడానికి నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించావయ్యా. అయినా మా మనస్సులు మారని మనస్సులుగా ఉంటున్నాయి. దయచేసి అటువంటి మనస్సులుగా మై ఉండకుండా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పరిస్థితులను దృష్టించండి, మమ్మల్ని కరుణించండి. నీ సన్నిధిలో ఎంత శ్రేష్టతో నీ ప్రజలకు తెలియజేయండి అయ్యా. నీ సన్నిధిలో ఎన్ని ఆశీర్వాదాలు నీ ప్రజలకు రుచి చూపించండి అయ్యా. అద్భుతాన్ని చేయండి. ఈ దినానున్న ప్రతి కష్టక్లిష్ట పరిస్థితులన్నీ నీ ప్రజలపై నుండి తొలగిపోవును గాక. శత్రువు కాడి విరిగిపోవును గాక. ఎక్కడెక్కడ సిగ్గుపరచబడ్డారో, అవమానాల పాలయ్యారో అక్కడే ఇదిగో గొప్ప చెయ్య మొదలు పెట్టావు. నీకు వందనాలు. మొదలు పెట్టావయ్యా. ఈ దినం నుంచే అద్భుతం చేసాం, మేము పొందుకుంటున్నామయ్యా. అడిగిన శ్రేష్టమైన ఈవులను యేసుక్రీస్తులో పొంది ఉన్నాము తండ్రి. నీ ప్రజల విషయమే శ్రేష్టమైన ఈవులను పొంది ఉన్నాం తండ్రి. అయ్యా, నీ యొక్క సంఘ పరిచర్య విషయమే శ్రేష్టమైన ఈవులను యేసుక్రీస్తులో పొంది ఉన్నాము తండ్రి. నా విషయమే, పిల్లల విషయమే శ్రేష్టమైన ఈవులను యేసుక్రీస్తులో పొంది ఉన్నాము తండ్రి. అడగండి, అడగండి మీ హృదయాలు తెరిచి. మీ కొరకు, మీ భర్తల కొరకు, పిల్లల కొరకు, కుటుంబాల కొరకు అడిగిన ఈవులన్నీ శ్రేష్టమైనవి యేసుక్రీస్తులో పొంది ఉన్నాము తండ్రి అని అడగండి. అవి మీరు పొందుకొని ఇక్కడ నుండి దేవుని సన్నిధి నుంచి మీ కుటుంబాలకు వెళ్ళబోతున్నారు. అడగండి, ఒక 2 నిమిషాలు అడగండి. విన్న వాక్యమును బట్టి ఒక 2 నిమిషాలు మీరు హృదయాలు తెరిచి ప్రార్థన చేసుకోండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ పైన శత్రువు కాడు విరిచివేయబోతున్నాడు. చీకటి తొలగిపోతుంది. దుర్మార్గులు కట్టిన కట్లను దేవుడు విప్పబోతున్నాడు. కాడి మని మేకులు తీయబోతున్నాడు దేవుడు. విడుదల పొందే ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. యేసుక్రీస్తు నామములో నీ ప్రజలు అడిగిన ఈవులన్నీ శ్రేష్టమైనవి యేసుక్రీస్తు నామములో నీవు ఇచ్చి ఉన్నాము అని నాయనా నీ ప్రజల విషయమై నీ ప్రజలందరూ కూడా పొంది ఉన్నారు. మేము నమ్ముతున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో రిసీవ్ చేసుకుంటున్నాం తండ్రి. నువ్వు చేసిన ప్రతి కార్యమునకై నిండు కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లించుకుంటూ యేసయ్య నామమున అడుగుచున్న పరలోకపు తండ్రి, ఆమేన్.